లెస్బియన్ అఫైర్ తో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా 6 నెలల పసికునైన కన్న కొడుకునే చంపేసింది ఓ మహిళ. కృష్ణగిరి జిల్లా కిలమంగళం సమీపంలోని చిన్నటి గ్రామానికి చెందిన సురేష్ అతను దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భారతితో 6 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 5 సంవత్సరాల వయసు గల 2 కుమార్తెలు ఉన్నారు. ఈ పరిస్థితిలో భారతి 5 నెలల క్రితము 3వ బిడ్డకు జన్మనిచ్చింది. 4వ తేదీన భారతి బిడ్డకు విషమిచ్చి నిద్రపుచ్చింది. కొంత సమయం తర్వాత ఆ బిడ్డ ఊపిరి ఆడకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ బిడ్డను పరీక్షించగా బిడ్డ చనిపోయిందని తేలింది. దీని తర్వాత బంధువులు బిడ్డను పూడ్చిపెట్టారు. అయితే ఈ పరిస్థితిలో బిడ్డ మరణం పట్ల ఎటువంటి విచారం లేకుండా భారతి తరచుగా తన సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇది గమనించిన ఆమె భర్త సురేష్ భారతి లేనప్పుడు ఆమె సెల్ ఫోన్ను పరిశీలించాడు. ఆ సమయంలో ఇంట్లో అతను వాడుతున్న సెల్ ఫోన్తో పాటు మరో సెల్ ఫోన్ కూడా గుర్తించాడు. ఆ ఫోన్లో పొరుగింటి అమ్మాయి సుమిత్ర, భారతి సరదాగా గడుపుతున్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. భారతి, సుమిత్ర సెల్ ఫోన్ నెంబర్కు చనిపోయిన బిడ్డ ఫోటోను పంపినట్లు కూడా అతను చూశాడు. దీంతో షాక్ అయిన సురేష్ కిలమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బిడ్డ మరణంపై తనకు అనుమానం ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు భారతిని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ఇంటి పక్కనే ఉండే సుమిత్రతో భారతికి 4 సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్త శాపంగా మారి వారి మధ్య స్వలింగ సంపర్క సంబంధానికి దారితీసింది. ఇంట్లో ఎవరు లేనప్పుడు భారతి, సుమిత్ర ఒంటరిగా సరదాగా గడిపేవారు. వారు తమ సెల్ ఫోన్లలో సన్నిహితంగా గడిపిన ఫోటోలు, వీడియోలు తీసుకునేవారు. ఈ పరిస్థితిలో భారతి 5 నెలల క్రితము తన 3వ బిడ్డకు జన్మనిచ్చింది. దీని కారణంగా సుమిత్రతో మాట్లాడడం తగ్గించింది. ఇది సుమిత్రకు కోపం తెప్పించింది. భారతికి నువ్వు నాతో మాట్లాడకుండా ముందుకు వెళ్ళలేవని తెగేసి చెప్పేసింది. నీకు కొడుకు పుట్టిన తర్వాత నన్ను మర్చిపోయావంటూ నిలదీసింది. అయితే సుమిత్ర మాటలు విన్న తర్వాత మనసు మార్చుకున్న భారతి 5వ తేదీన తన కొడుకు పాలిచ్చే సమయంలో విషం కలిపిన నీటిని తాగించింది. ఇంకా అంతటితో ఆగకుండా గొంతు నలిమి చంపినట్లుగా కూడా తెలుస్తోంది. దీని తర్వాత పోలీసులు భారతిని, అతని స్నేహితురాలు సుమిత్రని అరెస్ట్ చేశారు. అయితే తన స్వలింగ సంపర్కాన్ని కొనసాగించడానికి ఒక తల్లి తన కన్న బిడ్డనే హత్య చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.